సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. టీడీపీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ. చంద్రబాబు పాలన నచ్చే భారీగా వలసలు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం, గౌరవం ఇస్తాం. నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా ఆశీర్వదించండి. భారతదేశంలోని నెల్లూరుని నంబర్ 1 సిటీగా మార్చి చూపిస్తాం. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కృషి చేస్తాం. నెల్లూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 2014లో అడగకుండానే ఎంతో చేశా, అడిగితే ఎంత చేస్తానో మీరే ఆలోచించండి. మే 13న ప్రజలంతా ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటేయండి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తోన్న అరాచక, దౌర్జన్య పాలనతో ప్రజలంతా విసుగెత్తిపోయారని, దీంతో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకి ప్రజాదరణ పెరుగుతోందని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి నెల్లూరు నగరం 15, 16 డివిజన్లలో బాలాజీనగర్, అన్నపూర్ణ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొని నారాయణకి అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాయణకు భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. జై టీడీపీ, జై నారాయణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రచార రథంపై డివిజన్లో పర్యటిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకే ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డివిజన్లో ఏర్పాటు చేసిన సభలో మద్దినేని శ్రీనివాసులు, వారి సోదరులు నరసింహారావు, కోటేశ్వరరావు, మామిడాల రవికుమార్, ఫయాజ్, సిరాజ్, వారి మిత్ర బృందం నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ నారాయణ కండువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. సభా వేదికపై ప్రజల్ని ఉద్దేశించి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, జగన్ అరాచకాల్ని భరించలేక ఎంతో మంది ప్రశాంతమైన తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉండడం చాలా సంతోషం అన్నారు. నేను పుట్టి పెరిగిన గడ్డ కాబట్టి నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు అడగకుండానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు.